ఏం అవ్వాలనుకుంటున్నారో ముందే మీరు ఒక గోల్తో బయటకు వెళ్ళండి. అంటే వెళ్ళాక మళ్ళీ ఒకటి తీసుకున్నాక ఒక బైపీసీ తీసుకున్నాక నేను ఎంపీసీ తీసుకున్నాక బైపీసీ ఇలా కన్ఫ్యూజన్ స్టేట్లో కాకుండా ఏం తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీరు అనుకోవాలి. ఒక అయ్యో నేను చిన్నప్పుడంతా ఇది చదవాలనుకున్నా ఇప్పుడు ఈ బిలీవ్ ఏంటంటే మనం ఏదైతే ఇష్టపడి చదువుతాం అంటే దేనైతే ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఒకరంటే ఇష్టం అయితే ఎలా చేస్తాం. ఇప్పుడు ఒక పర్సన్ మనం లవ్ చేసాం అనుకో మన మామ్ డాడ్ గురించి కానీ మన పర్సన్ మన బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలనుకుంటాం. సో లైక్ దట్ అన్నట్టు మనం చదువుతుంటే కూడా మనకి ఏమంత పెయిన్ అనిపించదు, ఫ్రీగా మూవ్ అని అయిపోతుంటారు. అలా బైపీసీ తీసుకుంటే మాత్రం ఎంబీబీఎస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ డెంటిస్ట్రీ అంటే అది యువర్ చాయిస్. వెటర్నరీ ఏజీపీఎస్సీ కూడా ఉంటుంది, సో అది కూడా బెస్ట్ ఆప్షన్సే. డెంటిస్ట్రీ ఫస్ట్ నేను ప్రిఫర్ చేశాను కాబట్టి నేను డెంటిస్ట్రీ తీసుకున్నా. నెక్స్ట్ వెటర్నరీ ఏజీపీఎస్సీ బిఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఈ కోర్సెస్. నెక్స్ట్ ఫార్మసీ అంటే లాస్ట్ ప్రిఫరెన్స్ ఫార్మసీకి ఇవ్వండి. డెంటిస్ట్రీలో కూడా మోస్ట్లీ గవర్నమెంట్ కాలేజెస్ ప్రిఫర్ చేయండి. గవర్నమెంట్ కాలేజ్ వస్తే ఇట్స్ బెటర్. ఇప్పుడు మనీ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది, దానికోసం నేను చాలాసార్లు మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. డాడ్ చాలాసార్లు సపోర్ట్ చేయబట్టి నేను ఆ హర్డిల్స్ నుంచి బయటకు వచ్చి అనుకున్నా ఇంకొద్దిగా బెటర్గా చదువుంటే ఇంకా. ఎందుకంటే మనకు ఇంటర్ అనేసరికి ఇప్పుడే బయటకు వెళ్తాం, మనకి ఈ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వెళ్తే ఒక ఫ్రీడమ్ అనే లైఫ్ వస్తుంది. ఆ ఫ్రీడమ్ అనే లైఫ్ని మనం అట్లనే చూసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ ఫ్రీడమ్ నుంచి మనం తేరుకునేలోపు మన ర్యాంక్ పోతుంది, మన స్టడీస్ పోతుంది. ఈ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎంత ఉందో బయటకు వెళ్ళాక కూడా అదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. దానిలోనే నేను ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకున్నాను. ప్రొఫెషనల్ కాలేజ్ ఎంటర్ అయ్యాక నేను స్టేబుల్గా అయ్యాను. ఇంగ్లీష్ మీడియంలో నేను కన్వర్జేషన్ కానీ నా అండర్స్టాండింగ్స్ కానీ అన్నీ నాకు నేను అనుకున్నా ఒకవేళ నేను ముందే తీసుకోకపోయి ఉంటే బాగుంది అనిపించేది, నేను ఎంబీబీఎస్ సీట్ కొట్టుకునేదానేమో అంటే ఆ ఆలోచన నాకు వచ్చింది. సో మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ కాలేజ్కి వెళ్తారు, ప్రొఫెషనల్ కాలేజ్. అక్కడ మీరు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం బాగా ఆలోచించుకొని ముందరికి వెళ్ళాలి. అప్పుడు ఇంకా ఫ్రీడమ్ ఎక్కువ వస్తుంది. మన వే ఆఫ్ లివింగ్ కానీ మనల్ని చూసి మనం ఎక్కడి నుంచి వచ్చామో అని చెప్పాలి, కానీ మనల్ని చూసి ఇలా అన్నట్టు మాట్లాడకూడదు. మన బేసిక్ క్యారెక్టర్ బిహేవియర్ ఇతరులు అంటే సొసైటీతో ఎలా మూవ్ అవుతున్నాం అది మనం బాగా అర్థం చేసుకొని చూసే వాళ్ళకి అంటే అమ్మాయి అంటే ఇట్లా మనం బేసికల్లీ గర్ల్స్ నుంచి చెప్తున్నా, ఇంకా వేరే థాట్స్ ఏం పెట్టుకోవద్దు. తీసుకొచ్చి మాట్లాడిస్తారు, నేను ఇక్కడ వచ్చి నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అనుకునేదాన్ని నేను స్టేట్కి రావాలి, నేను సర్పంచ్ వచ్చిన స్టూడెంట్స్ నేను చెప్పాలని హ్యాపీ లేదు. కానీ అవన్నీ వచ్చింది, కానీ నన్ను కూడా మీరు ఏమైనా నేర్చుకోవాలని నేను సాధారణంగా వచ్చేసాను అనమాట. మరి నాకు తోచింది నేను చెప్తాను, మరి మీకు ఏమైనా ఇష్టం, మీకు నచ్చింది, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకోండి. మీకు ఇప్పుడున్న సబ్జెక్ట్లో మీకు ఏది ఇష్టమో అది దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి దానికి సంబంధించిన గ్రూప్స్ సంబంధించి తీసుకోండి. పేరెంట్స్ ఏవో చెప్తారు, సో మా పేరెంట్స్ చదువుకోలేదు అసలు, నేను చదువుతాను కూడా వాళ్ళు ఏమనుకోలేదు. చూద్దాము ముందు 10th అయిపోయిన తర్వాత నీకు వాళ్ళు జాయిన్ వరకు వాళ్ళకి నమ్మకం లేదు, నేను వాళ్ళని చదివిస్తారు, నాకు నమ్మకం లేదు. ముందుకి 10th ఎగ్జామ్స్ అయిపోవాలి, ఇక్కడ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్నాను. తర్వాత ఎట్లాగే ఈ మార్క్స్ మిస్తే బయట ఎవరో ఒక కాలేజ్ నుంచి అయినా కాల్ రాలేస్తే ఎవరో నేను నా మార్క్స్ మిస్ ఎవరో జాయిన్ చేసుకుంటాను అనుకున్నాను. ఇంకా నాకు ఇంకా మళ్ళీ ప్రాబ్లమ్ చాలా ఉండేది.